ఉదయాన్నే సూర్యుని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుందండి. అదేమిటంటే, సూర్యుడు ఎప్పుడు కూడా నిద్రపోతున్న మనల్ని చూడకూడదంట. అలా చూస్తే దరిద్రం అనేవారు పెద్దలు. అందుకని సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేపేవారు. ఉదయాన్నే ఈ చెట్ల మధ్య ఉన్న సీతాకోక చిలుకను చూస్తుంటే ఒక్క నిమిషం చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందుకొచ్చాయి. కానీ ఈ రోజుల్లో పిల్లలకు సీతాకోక చిలుక అంటే బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అంటారు. కానీ కళ్ళ ముందు ఉన్న వాటిని మాత్రం గుర్తించటం లేదని. మా రిదాన్ స్కూల్ నుండి ఇంటికి రాగానే చూడండి ఏం చేస్తున్నాడు. చిన్నోడు రిదాన్ రాకముందే తన వాటా తాను చాక్లెట్ తీసుకొని మిగిలింది రిదాన్ వచ్చేసరికి ఎదురుగా పెట్టి ఉన్నాడనమాట. ఆ చాక్లెటే ఇప్పుడు రిదాన్ తింటున్నది. అలా ఆడుకుంటూ ఏదో ఒక గంట టైం పాస్ చేశారనమాట. చిన్నోడికి ఈ చలి వల్లనో ఏమో ఉదయాన్నే లేస్తాడు కదా, కొంచెం జలుబు చేసినట్లుంది. వాళ్ళ నాన్న సిరప్ వేస్తుంటే తెగ విసిగించేస్తున్నాడు. ఎంతైనా చిన్నపిల్లాడు కదా, టాబ్లెట్స్ అంటే అస్సలే వేసుకోడు. ఎలాగో బుజ్జిగించి వాళ్ళ నాన్న సిరప్ తాగించాడు. ఆ సిరప్ తాగినందుకు లంచంగా మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ తిన్నాడులేండి. కానీ ఈసారి తన అన్నతో షేర్ చేసుకుని తిన్నాడు. చిన్నోడికి వాళ్ళ అన్న అంటే ఎంత ప్రేమో అంత కోపం ఒక్కొక్కసారి. ఆ తరువాత ఇద్దరూ కొంచెం సేపు ఆడుకొని ఆ తరువాత హోంవర్క్ రాసుకోవడానికి కూర్చున్నారు. ఇప్పుడు చూడండి మా చిన్నోడి బిల్డప్. ఏదో పెద్ద ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నట్లు బుక్స్ అన్నీ ముందేసి కూర్చుంటాడు. కానీ వాడికి చదవడం రాదు. వాడి కోరిక ఏమిటంటే తాను కూడా వాళ్ళ అన్నలాగా గబగబా మొత్తం చదవాలనేది కోరిక అన్నమాట. అదే వాళ్ళ నాన్నతో అంటాడు, నువ్వు అన్నయ్యకు బాగా చెప్పి నేర్పిస్తున్నావు, నాకేమో ఏం నేర్పించవు, నేను ఎలా చదవాలి, నాకు రాదు కదా అని విసిగిస్తాడనమాట బాగా. దానికి సమాధానంగా వాళ్ళ నాన్న అంటారు, ఒరే నువ్వు ఫస్ట్ ఏబీసీడీలు రాయడం నేర్చుకో, చదవడం నేర్చుకో, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటే ఆ తర్వాత బుక్స్ చదవచ్చు అని. కానీ అవేం పట్టించుకోడు. అన్నయ్యలాగా గబగబా చదవాలి అనేది వాడి పంతం. పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న హోంవర్క్ అదంతా చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలోనే పేరెంట్స్కు పిల్లలకు మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడతాయి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మా నాన్న నాకు ఈ విధంగా ఈ సబ్జెక్ట్ చెప్పేవారు, మా అమ్మ ఈ విధంగా నాకు నేర్పించేది అని వాళ్ళ మైండ్లో అలాగే ఉండిపోతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే డోర్ ఓపెన్ చేసి చూశానా, ఏదో పార్సిల్ వచ్చింది. బ్లౌజ్ ఆర్డర్ చేసుకుందంట, అది వచ్చిందనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవడం, తెప్పించుకోవడం, ప్రతి పని కూడా ఈజీ అయిపోతుంది. ఏదైనా పార్సిల్ వచ్చిందంటే మనం ఊరుకుంటామా? దాన్ని ఓపెన్ చేసి చూసి మొత్తం పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంది. పర్లేదు బాగానే ఉంది, బనియన్ క్లాత్, హ్యాండ్స్ అవి పొడుగ్గా వచ్చి బాగానే ఉన్నాయని అనిపించింది. నీకు కొత్త బ్లౌజ్ వచ్చింది కాబట్టి మాకు పార్టీ కావాలి అంటే అప్పటికప్పుడు పిండి కలిపి చక్రాలు చేసి పెట్టి ఈ పూట మాత్రమే కాదు ఒక వారం రోజుల పాటు అలసిపోకుండా పార్టీ చేసుకోండి. మళ్ళీ అవి కావాలి ఇవి కావాలి అని విసిగిస్తే నేను చేసి పెట్టను అని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందనమాట. నేను తిక్కడా అన్నాడా రిషి? కొట్టావా రిషిని నువ్వు? ఎందుకు? అలా పిల్లలతో కాసేపు వాళ్ళ స్కూల్ విషయాలు అవి మాట్లాడుకొని ఆ తరువాత డిన్నర్కు జొన్న రొట్టెలు, ఉదయం చేసిన కర్రీ అవి ఉంటే సరిపెట్టుకున్నాము. ఇవండి ఈరోజు వీళ్ళ గొడవ. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము.